హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక జ్ఞాని. భగవంతుడు చెప్పినట్లుగా జ్ఞానికి నాకు భేదం లేదు అన్నట్లుగా ఈ జ్ఞాని స్వరూపం జ్ఞానికే అర్థమవుతుంది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనకు ఆకుకూరలు అమ్ముకునే అవ్వ, గంజినీళ్ళు తెచ్చేటటువంటి వాళ్ళు, భాగ్యవంతులు, పరమ కోటీశ్వరులు ఎవరైనా సరే అందరినీ ఒకేలాగా చూస్తారు భగవాన్. అందరూ సమానులే వారికి. వసుదైక కుటుంబం, ఏకాకి జీవితం, ఇది ఆయన ఆచరణ, ఆయన భావన. ఏకాకి యతచిత్తాత్మ అని భగవంతుడు చెప్పాడు. ఈయన భావన ఉన్నది మొత్తం నేనే అనే భావన. మరి కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా, అంటే ఇదంతా నా విభూతి. అందుకనే వసుదైక కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్లుగా భావన చేస్తారు భగవాన్ రమణ మహర్షి. భగవాన్కి ఉన్నది ఒకే ఒక కౌపీనం. అది చిరిగినప్పుడు దాంట్లోంచే ఒక పోగు తీస్తారు, ఒక ముళ్ళుకి దాన్ని కట్టి ఆ చిరుగును కుట్టుకుంటారు. కౌపీనవంత కలు భాగ్యవంత. ఇదంతా మనం విన్న మాటలే, కానీ ఇలాగ అనుభవిస్తూ విన్నట్లయితే అద్భుతాన్ని చూస్తాం. ఎవరో ఎప్పుడో ఒక తుండుగుడ్డ కొనిస్తే దాన్ని వాడగా అది చిరుగుల పోగై కూర్చుంటుంది కదా. దాన్ని ఒక కుర్రాడు చూసి, స్వామి గవర్నర్ గారు మీ తుండును కొంటారట, అమ్ముతారా అన్నాడు నవ్వుతూ సరదాగా. అమ్మో, దీన్ని అమ్మడమే, ఎంత వెల ఇచ్చినా సరే ఇచ్చేదే లేదు అన్నారు భగవాన్ ఇంకా నవ్వుతూ సరదాగా. కుర్రాళ్ళతో గోళికాయలాడతారు, దాగుడు మూతలాడతారు, బువ్వాటలాడతారు, ఇంకా ఎన్నో సరదాగా ఆడుకుంటూ సరదాగా అందరితో సహజీవనం చేస్తూ ఉన్నట్లే ఉంటారు. అంతరంలో ఆత్మానుభూతిని అనుభవిస్తూనే ఉంటారు. చూసేవాళ్ళకి ఇలాగా తన అనుభవం అలాగా. భగవాన్ చిరుగుల తుండుకి సహస్రాక్షుడు అని నామకరణం చేశారు ఎవరో భక్తులు. దాన్ని భక్తులు ఎవరైనా చూస్తారేమో అని కొత్త తుండుని తెచ్చిస్తారేమోనని భగవాన్కి అసలు దాన్ని ఎవరికి చూపించకుండా ఉండడానికి శాయశక్తుల కృషి చేస్తారు. ఒకనాడు ఒక భక్తుడు చూశాడు. ఎంతో నొచ్చుకొని కొత్త తుండుని తెచ్చి ఇచ్చాడు. భగవాన్ కూడా నొచ్చుకున్నారు. అయ్యో, ఆ సహస్రాక్షుడి భక్తుడి కంటపడ్డాడే అని. ఇలా ఉంటుంది ఏకాకి జీవితం, ఆత్మానుభవ జ్ఞాని వైరాగ్య జీవితం ఇలా ఉంటుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే భగవాన్ అనుభూతులు ఎన్నెన్నో వినొచ్చు. అలాగే రాఘవాచారి ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. ఆయన దివ్య జ్ఞాన సమాజ సభ్యుడు, ఆయన నిర్మలాంతఃకరణుడు. ఆయన భగవాన్ దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏమీ అడగడు. వారి సన్నిధే ఆయనకి శాంతి అనుభవించే అవకాశం వస్తుంది అనే భావన ఆయనకి. ఆయన సన్నిధికి వెళ్ళగానే ఆయన మనస్సు శాంతిస్తుంది. ఈ అనుభవం చాలు కదా అనుకుంటాడు. కానీ మనస్సు కదండి. ఆ ఆచార్యకి ఒకనాడు ఒక బుద్ధి పుట్టింది. ఏమని అంటే భగవాన్ని ఈ 3 ప్రశ్నలు అడగాలి అని మనస్సులో భావన చేశాడు. ఏమిటట ఆ 3 ప్రశ్నలు? ఎవరూ లేనప్పుడు మీ దర్శనం కావాలి నాకు, ఎప్పుడు అనుగ్రహిస్తారు అని అడుగుదామనుకున్నాడు. ఇది 1వ ప్రశ్న. 2వది, దివ్య జ్ఞాన సమాజాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడగాలనుకున్నాడు. ఇక 3వ ప్రశ్న, నేను అర్హుడనని మీకు తోస్తే నాకు తమ నిజ రూపం చూపించండి అని 3వ ప్రశ్న. ఇలా 3 బుద్ధిలో అనుకున్నాడు. ఈ 3 అడిగి తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. సరే, ఎప్పటిలాగే భగవాన్ దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు భక్త బృందం అంతా పరివేష్టితులై ఉన్నారు భగవాన్ చుట్టూ. రాఘవాచారి వచ్చిన కాసేపట్లోనే భక్తులు ఒక్కరొకరు అలాగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అడగక్కర్లేకుండానే ఆయన మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎప్పుడో కాదు, అప్పుడే అనుగ్రహించారు భగవాన్. ఆచార్యకి ఏకాంత దర్శనం దొరికింది. సరే, 2వ ప్రశ్న కూడా అడగలేదాయన. అడుగుదామని అనుకుంటూ ఉండగానే, మీరు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కాబోలు, ఆ సమాజం మంచి పనే చేస్తుందిలే అన్నారు భగవాన్.
అడుగుదామనుకున్న 2 ప్రశ్నలకు అడగకుండానే జవాబులు లభించినాయి. ఆశ్చర్యపోయారు ఆయన. 3వ కోరికను కూడా తమంతట తామే తీరుస్తారేమోనని నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ భగవాన్ అటువంటి పనేమీ చెయ్యలేదు. అప్పుడిక అడగక తప్పలేదు ఆయనకి. అర్జునుడికి కృష్ణ పరమాత్మ విశ్వస్వరూప సందర్శనం లభించింది కదా, నాకు తమ నిజరూపం చూడాలనుంది, అర్హుడనని తోస్తే అనుగ్రహించండి అని భగవాన్ని ప్రార్థించి అడిగేశాడు. భగవాన్ సూటిగా ఆచార్య కళ్ళల్లోకి చూశారు. ఆయన కూడా భగవాన్ని చూస్తూ ఉండగానే భగవాన్ భౌతిక శరీరం అదృశ్యమైపోయింది. ఆకాశం, అక్కడొక తెల్ల మబ్బు, అందులో నుండి దుర్నిరీక్ష్యమైనటువంటి కాంతి పుణ్యం చూడలేక కళ్ళు మూసుకున్నారు ఆచార్య గారు. కొంతసేపటికి కళ్ళు తెరిచేసరికి భగవాన్ యథాస్థానంలో యథాప్రకారమే కనపడ్డారు. తను చూసింది భగవాన్కి విన్నవించుకున్నాడు. మీరు చూసింది ఒక దృశ్యం మాత్రమే, నాకు రూపం లేదు, ఆత్మకు నామరూపాలు లేవు, ఆత్మస్వరూపాన్ని నేను అని చెప్పారు భగవాన్. చూడండి, భగవాన్ అనుగ్రహం అయితే ఆత్మానుభవం కలిగి తీరుతుంది. అయితే ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం, ఆ శరణాగతి మన లోపల ఉండాలి. అందుకే ఆయనకి అలాగ దర్శనమైంది. సరే, ఇలాగా భగవాన్ కొండ మీద ఉంటారు కదా, విరూపాక్ష గుహలో కోతులు, పక్షులు, ఉడతలు అన్నిటితో స్నేహం చేస్తారు. అక్కడ తేళ్లని, పాముల్ని కూడా ఎవరిని చంపనీయరు. ఈ కొండ వాటి రాజ్యం, మనం వాటికి అతిథులం. ఈ కొండ వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం, మనం వచ్చి ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. అంతేకాదు, అవి కూడా మన వలనే కర్మశేషాన్ని తీర్చుకోవడానికి వచ్చాయి అంటారు. పక్షులు వారి చేతుల మీదుగా ఆహారాన్ని తీసుకుంటాయి, వారి దోసిట్లో నీళ్లు తాగుతాయి. ఉడతలు అంతే. ఒక కాకి తన పిల్లను భగవాన్ రక్షణలో పెట్టి ఆహారం తీసుకురావటానికి వెళ్ళేది. స్వహస్తాలతో వాటికి ఆహారం ఈయనే పెట్టేవారు. అలాంటి కరుణా స్వభావం భగవాన్. ఆ పెద్ద పులి గాండ్రింపుల్ని, కోతి కిచికిచల్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. వాటి భాషతో ఈయన మాట్లాడగలుగుతారు. ఒకప్పుడు పెద్ద పులి గాండ్రించిందట. భక్తులు గజగజ వణికిపోయారు. భయమెందుకు? వాళ్ళొక సిద్ధులు, నన్ను చూడాలని వచ్చారు అన్నారట భగవాన్. మనకైతే నమ్మశక్యం కాదు, కానీ అక్కడ అనుభవించినటువంటి మహానుభావులే ఇదంతా చెప్పారు. ఎప్పుడో జరిగింది కాదు, సమకాలంలోనే జరిగింది. అందువల్ల వాళ్ళ అనుభవాలు అద్భుతంగా చూస్తున్నాము. వేటిని దండించే స్వభావం కాదు, అందరిలో ఆత్మే అన్నట్లుగా దర్శించేటటువంటి, ఆదరించేటటువంటి స్వభావం. స్వభావరహితుడు నిజంగా మాట్లాడితే. చెప్పుకోవటానికి ఉండాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. కోతుల్ని కూడా అలాగే ఆదరించేవారు కదా. ఒకరోజు భగవాను భక్తులు ఇద్దరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారట. మిట్ట మధ్యాహ్నం అయింది. దాహం వేసింది అందరికీ. ఒక చోట కూర్చున్నారు. దగ్గరలోనే ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా పళ్ళున్నాయి, కానీ వాటిని కోసుకోవడానికి ఒప్పుకోరు భగవాన్. అదెవరి సొత్తో కదా. ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో కోతులు ఒక దండంతా వచ్చి పడ్డాయి. ఆ నేరేడు చెట్టు మీదకి ఎక్కాయి. దాని కొమ్మల్ని ఊపి ఊపి వదిలిపెట్టాయి. నేల మీదకు బోలెడు పళ్ళు రాలాయి. రాలిన పళ్ళు నొక్కదాన్ని ముట్టుకోలేదవి. ఎలాగ వచ్చాయో అలాగ వెళ్ళిపోయాయి. చూసారా వాటి కృతజ్ఞత? మన దగ్గరెప్పుడో ఏవో తిన్న కోతులే అవి అన్నారు భగవాన్. కోతులు రాల్చిన పళ్లను తిని తమ దాహం తీర్చుకున్నారు భక్తులు, భగవాన్. ఇలా ఉంటుంది భగవదేచ్ఛ. ఇలా జరుగుతూ ఉంటుంది. వాటిని మనం ఆమోదించగలిగితే అన్నీ సజావుగా సాగుతాయి. భగవాన్ ఒకనాడు కొండ మీద తిరుగుతూ ఉన్నారు. వారి తొడ ఒక పొదకు రాసుకుంది. అక్కడున్న కందిరీగల తుట్ట రేగి భగవాన్ తొడని బాగా కుట్టేశాయి. భగవాన్ అక్కడి నుంచి కదల్లేదు, మెదల్లేదు. వాటి ఏకాంతాన్ని భంగం చేసిన తమ తొడకి అది తగిన శిక్షయే అనుకున్నారు. బాగా కుట్టి వదిలిపెట్టిన తర్వాత గుహకి చేరుకున్నారు. పళ్ళని చూసి బోరు బోరు నేడ్చాడు. వారి తొడ బాగా వాచిపోయి ఉంది. కందిరీగల ముక్కులు తొడలో విరిగి సూదుల్లాగా తగులుతున్నాయి.
పళని 3 రోజుల పాటు వరుసగా తీశాడు ఆ ముళ్ళని. భగవాన్ కాలు మళ్ళీ మామూలుగా కావడానికి కొన్ని రోజులు పట్టింది. ఇలా ఉంటుంది శరీర భావన లేనటువంటి స్థితి. అలాగే భగవాన్ దగ్గరికి వచ్చే మరొక కుక్క పిల్ల రోజు వస్తుంది. దాన్ని పళని కేకలేశాడు, తిట్టేశాడు. ఏదో చేసింది, పళని తిట్టేశాడు. అది తిన్నగా వెళ్ళి శంకుతీర్థంలోకి దూకి చచ్చిపోయింది. కర్మావశేషం తీర్చుకోవడానికి వచ్చారాయన. చాలా అభిమానవంతుడు. మాట పడలేక తను ఇలాగా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారట భగవాన్. పళని చాలా బాధపడ్డాడు. తను చేసిన పనికి మించిపోయిన తరువాత ఎంత బాధపడితే ఏం ప్రయోజనం? అలాగే కుక్క, నక్క, పిల్లి, పులి వీటిపై తొడుగులనే చూడగలం కానీ ఆ తొడుగుల్లో ఉన్నవారిని ఎలా చూడగలం? అది భగవాన్కే చెల్లింది. ఇలాగా అద్భుతాలన్నీ కూడా భగవాన్ రమణ మహర్షి ఎంతో అద్భుతాలని చూస్తాం. వాటిని అనుభవిస్తూ వెళ్ళగలిగితే మనం కూడా రమణ మహర్షి అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఇంకా చూద్దాం. భగవాన్ కొబ్బరి పెంకులతోటి కమండలం, భిక్షాపాత్ర, గరిటెలు, చెంచాలు మొదలైనవి ఎంత చక్కగా చేస్తారు. వాటిని ఉపయోగించేవాళ్ళు. ఒకనాడు ఒక చేతికర్రని చాలా కష్టపడి ఎంతో చక్కగా తయారు చేశారు. చేయడం పూర్తయిందో లేదో ఒక ముసలివాడు తూలుతూ అలా వెళుతూ ఉండడం చూశారు ఆయన. వెళ్ళి ఆ కర్రని ఆ తాతకి ఇచ్చేశారు. ఇచ్చేసి ఆ కర్ర ఎవరి కోసం తయారు కాబడ్డదో వారికే ముట్టిందిలే, దాన్ని ఇచ్చినందుకు మనకేమీ ప్రతిఫలం అక్కర్లేదు అన్నారు. నిష్కామ కర్మనే కదా భగవద్గీతలో భగవంతుడు చెప్పింది. కర్మజం బుద్ధియుక్తా ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతనామయం. భగవాన్ దర్శనానికి ఎంతోమంది భక్తులు వస్తారు. ఇలాంటి భావాన్ని భగవంతుడు చెప్పిన దాన్ని ఆయనకేమీ తెలీదు అనుకున్న వాళ్ళందరూ ఆచరించి చూపిస్తుంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారు భక్తులందరూ. భగవద్గీత ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించి చూపించారు భగవాన్. వారిలో కొందరికి భగవాన్ సేవకు అంకితమైపోవాలనే కాంక్ష ఉంది. అలా చూస్తున్న భక్తుల్లో వారి పరిచర్య భాగ్యం ప్రప్రథమంగా లభించింది పళనిస్వామికే. ఆ తర్వాత అయ్యా స్వామి, కందస్వామి, పెరుమాళ్ స్వామి భగవాన్కి సేవ చేసి తరించారు. వీళ్ళంతా భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగానే చేరిన వాళ్లే. ఆ తర్వాత ఇంకా ఎంతోమందికి వారి సేవా భాగ్యం లభించింది. అందరికందరూ త్రికరణ శుద్ధిగా భగవాన్ సేవకే అంకితమైన వాళ్లే. వాసుదేవ శాస్త్రి సద్బ్రాహ్మణుడు ఒకడున్నాడు. మధుర స్వభావంతో ఉంటాడు. భగవాన్కి 32 సంవత్సరాలు నిండిన సందర్భంలో వారి జయంతిని అంటే జన్మదిన మహోత్సవాన్ని జరపాలని ఆలోచన చేశాడు. పుట్టినరోజు నాడైనా పుట్టినందుకు ఏడవక పుట్టినరోజు అంటూ ఏదో వేడుక చెయ్యాలని ఉబలాట పడతారు ఎందుకు? ఆ వేళైనా నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అనే విచారణ చెయ్యకూడదా? జనన మరణాలు లేని ఆత్మలో ఆత్మగా మిగిలిపోయిన రోజే నిజమైన పుట్టినరోజు అని చెప్పారు భగవాన్. వారంటే మాత్రం భక్తులు వింటారా? అజ్ఞానంతో, స్వామివారంటే భక్తితో, రమణ మహర్షులంటే విశ్వాసంతో, చెయ్యాలనే కుతూహంతో చెయ్యాలంటే చెయ్యాలి అని అందరు నిర్ణయం చేసేశారు. అలాగే జయంతి ఉత్సవాలు చేసేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రమణ జయంతి మహోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఓం తత్సత్.